మహేష్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ ఏంటి విన్నారు కదా మీరు? అసలు మీరు చేస్తున్న సర్వీస్ ఏంటి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఏంటి? ఇన్ని మాటలు ఎందుకు పడాల్సి వస్తోంది? నిజంగానే నారావారి నాలుగుకి నరం లేదు సార్. నిన్న కాక మొన్న మేము దేశద్రోహులు, టెర్రరిస్టులు జైల్లో పెడతామని అన్నారు. ఒంటరి మహిళలు నంబర్లు తీసుకొని డేటా ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడేమో 10,000 చేస్తామని అంటే మేము నమ్మే పరిస్థితిలో లేము సార్. మాకు అవసరం లేదు కూడా. ఎందుకు మీ విషయంలో యూటర్న్ ఎందుకు మొదలైంది చెప్పండి. మొన్న ఏం జరిగిందో, 1వ తారీఖున ఏం జరిగిందో చెప్పండి. వాస్తవం ఏం చూశారు మీరు గ్రౌండ్లో? అవ్వాతాతల కష్టాలు ఏం చూశారు? వికలాంగుల కష్టాలు ఏం చూశారు? ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా వెనక్కి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను నేను అద్భుతంగా చేస్తా, 10,000 ఇస్తాను అంటున్నారు. ఏం జరిగింది? మీరు 1వ తారీఖున ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. మళ్ళీ 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామని చెప్పారు సార్ ప్రతి ఒక్కరు. మేము 1వ తారీఖున అప్పటికి మేము వెళ్ళాము సార్. వెళ్ళి తీసుకోవడానికి మా క్లస్టర్లో ప్రతి ఒక్క పెన్షనర్స్ దగ్గరికి వెళ్ళి మేము తీసుకొని వెళ్తుంటే టీడీపీ కూటమి వ్యక్తులు మొత్తం మమ్మల్ని బెదిరించి ఫోటోలు తీసి మేము అలా చేస్తాం అన్నారు సార్. మా డివిజన్ 16వ డివిజన్ విజయ నిర్మల రమేష్ గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలనాని గారు, సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు సార్. అందుకే రాజీనామా చేసి స్వచ్ఛందంగా వచ్చి మేము తీసుకెళ్తాం. మేము ఎన్ని కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయండి? ఎన్ని కుటుంబాలు మీ చేతిలో కష్టపడతాం సార్. ఎన్ని కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయి? 60 కుటుంబాలు ఉన్నాయి సార్. 60 కుటుంబాలు. ఇందులో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళి అక్కడ వరకు నడిచి వెళ్ళలేని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళు, నడవని వాళ్ళు 3 ఉన్నారు సార్. వాళ్ళ కోసమని నేను వెళ్ళాను సార్. అప్పటికి నాకు ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఇన్ మై లైఫ్ వాలంటీర్ జాబ్ సార్. అంత ఎడిక్ట్ అయిపోయాం సార్ వాలంటీర్ జాబ్కి. ఒక్క జగన్ గారి కోసం మేము ముందుండి రిజైన్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళాం సార్. 5,000 కోసం ఇప్పుడు చంద్రబాబు గారు 10,000 పెంచుతామంటే మేము చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేము సార్. 5,000 కోసం మేము ఆలోచించలేదు సార్. అదే ఆలోచిస్తే మేము ఇప్పుడు రాజీనామా చేయం. అంటే 2 విషయాలు ఉన్నాయి. జగన్ గారి నమ్మడానికి లేదు అనడానికి జగన్ గారి విషయాలు ఉన్నాయి. సైన్యంలో నిలబడతాం సార్. ప్రజలకి క్లియర్గా అర్థం కావాలి. ఒకటి, చంద్రబాబు చెప్పింది చేయరు కాబట్టి మీరు నమ్మరా? అసలు చంద్రబాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు, మేము సర్వీస్ చేసుకుంటామనే ఆలోచనతో అంటున్నారు. మేము సర్వీస్ చేస్తాం సార్. జగన్ గారికి ఎప్పుడు సైన్యంలో నిలబడతాం సార్. మేము ఎప్పుడూ గౌరవేతన గురించి ఆలోచించలేదు సార్. ఇప్పుడు సిద్ధం సభలకి, బస్సు యాత్రలకి జగన్ గారిని చూసి ఎంత ప్రేమ ఆదరణ వచ్చాయో, మేము పెన్షన్ ఇస్తాకి వెళ్ళినప్పుడు, రైస్ ఇచ్చినప్పుడు, అమ్మఒడి, చేయూత, ఇవన్నీ పథకాలు ఇచ్చిన ప్రతి ఒక్క కళ్ళల్లో మేము ప్రేమ ఆదరణ మేము డైరెక్ట్గా చూసాం సార్. అలాంటిది నాకు తెలిసి ఎన్ని వేలు ఇచ్చినా, ఏ జాబ్ చేసినా అంత సంతృప్తి ఉంటుంది సార్. మేము దానికి ఎడిక్ట్ అయిపోయాం సార్. కానీ మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించుకొని మళ్ళీ అదే పొజిషన్లో మేము జాయిన్ అవుతాం సార్. ఈసారి వాలంటీర్లు కొట్టే దెబ్బకి కూటమి కోటలు బద్దలు కొడతాం సార్. ఏంటి చాలా ఆవేశంగా ఉన్నారు వాలంటీర్లు అంతా. ఈ 10,000 రూపాయలు ఆయన ముఖానే కొట్టేటట్టున్నారు. మీరు కోటలు బద్దలు కొట్టుతున్నారు, 10,000 ఆయన ముఖానే కొట్టేటట్టున్నారు. బద్దలు కొడతాం సార్ పక్కాగా. అందులో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు ఎలా ఉన్నాయో ఆ 4వ సింహం కనపడిన సింహమే వాలంటీర్ సార్. అది పంజాబ్ విసిరితే ఎలా ఉంటుందో ఎక్సలెంట్. నెక్స్ట్ జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యాక చూసుకుంటాం సార్. ఎక్సలెంట్గా చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా, మనస్ఫూర్తిగా మీరు జగన్ గారిని నమ్ముతున్నారా? ఈ రాష్ట్రానికి మంచి చేశారు, అవ్వాతాతలకు మంచి చేశారు, ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివ